స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా ఆగస్టు నెల వర్షాకాలం పరిశుభ్రత థీమ్తో రాజమహేంద్రవరం కార్పొరేషన్ పరిధిలో దోమల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా చెత్త నిల్వ లేకుండా పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు డ్రైన్లను శుభ్రం చేయించడం, క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయడం, మురుగునీటి కాల్వలో ఆయిల్ బాల్స్ వదలడం, రోడ్లపై కాలనీల్లో వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మంచినీటి సరఫరాలో కూడా అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫ్రైడే డ్రైడే పేరుతో నిల్వ ఉన్న నీటిని తొలగించేందుకు ప్రతి శుక్రవారం చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. దోమల నివారణ అనేది ప్రజలు కూడా తమ బాధ్యతగా తీసుకోవాలి. ప్రజల సహకారం కూడా ఉంటేనే ఆ దిశగా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాత టైర్లు, వస్తువుల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. పూల కుండీలను తరచూ శుభ్రం చేసుకోవాలి. మంచినీటిని కాచి చల్లార్చి తాగడం, దోమతెరలు వాడటం తప్పనిసరి. అంటువ్యాధులు ప్రబలేందుకు, విష జ్వరాలు విజృంభించేందుకు వర్షాకాలం అనుకూలంగా ఉంటుంది. కావున తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మనల్ని మనం రక్షించుకోవచ్చు.